స్పష్టమైన లక్ష్యం సాధించాలనే తపనకు నిత్య సాధన తోడైతే పేదరికం గమ్యానికి అడ్డు కాదని నిరూపిస్తోంది ఆ అమ్మాయి. ఒంటరిగా కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి బాసటగా నిలవాలంటే చదువే ఏకైక మార్గమని నమ్మింది. వేల మందితో పోటీపడి అమెరికాలో యూత్ ఎక్స్చేంజీ ప్రోగ్రాంకు ఎంపికై ఏపీ సీఎం నుంచి ప్రశంసలందుకుంది. ఆర్థిక అవరోధాలను ప్రతిభతో జయించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న పేదింటి విద్యాకుసుమం కథ మీకోసం. పేదరికమనే చీకట్లు జయించే ఆయుధం చదువు ఒక్కటే అని నమ్మింది ఈ అమ్మాయి. చిన్నప్పటి నుంచే చదువుల్లో ముందంజలో ఉంటూ మెరిట్ విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. అధ్యాపకుల సహకారంతో అమెరికాలో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికై ఏడాది పాటు ఉచితంగా చదివే అవకాశం దక్కించుకుంది. ఆర్థిక కష్టాల మధ్య నలిగిపోతున్న భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలనే కలకు పునాదులు వేసుకుని ప్రశంసలందుకుంటోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఈ యువతి పేరు బందెల సూర్య తేజశ్రీ. ఈడ్పుగల్లులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఐఐటి మెడికల్ అకాడమీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సంస్కృతి సంప్రదాయాలపై అమెరికాలో ఏడాది పాటు స్టడీ టూర్ నిర్వహిస్తుంటారు. అమెరికా ఫీల్డ్ సర్వీస్ సంస్థ ఈ పరీక్ష పెడుతుంటుంది. ఉపాధ్యాయుల ద్వారా కెన్నడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం గురించి తెలుసుకుంది తేజశ్రీ. ఎలాగైనా ఎంపికవ్వాలని కష్టపడి చదివింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి KLYES కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్. దీనికోసం ఇండియా నుంచి ఓన్లీ 30 మెంబర్స్ వెళ్తున్నారు, 30 స్టూడెంట్స్ వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ 2 స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. అది నేను జంగారెడ్డిగూడెం నుంచి వెళ్తున్నాను. ఇండియన్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి నేను వెళ్ళడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కాంపిటేట్ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను సెలెక్ట్ అవడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా వేల మంది పోటీ పడగా 30 మంది మాత్రమే మిచిగాన్ స్టేట్ హోప్కిన్స్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అమ్మాయిలకి అవకాశం దక్కింది. అందులో ఒకరిగా నిలిచింది తేజశ్రీ. ఇందుకు ఎలా చదివింది, పరీక్షలు దాటి ఈ అవకాశం ఎలా సంపాదించిందో వివరిస్తోంది. ఈ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అవ్వడానికి 12 స్టేజెస్ అయితే ఉంటాయి. 12 స్టేజెస్ లో కూడా సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అవన్నీ కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో వీటన్నిటిని బేస్ చేసుకుని సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రతి స్టేజ్ లోనే ఫిల్టరేషన్ అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ నాకు అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీ ద్వారా తెలిసింది. అందులో మా డైరెక్టర్ మేడం కానీ, ఫ్యాకల్టీ రాజు సార్, మా హౌస్ మేడం గాయత్రి మేడం వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. మా లీవ్స్ ని కన్సిడర్ చేయకుండా మేము ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కోసం కానీ, ఇంకా దేంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం కానీ మమ్మల్ని క్లాసెస్ లో చాలా మా స్టాఫ్ అందరూ ఎక్స్క్యూజ్ చేసి మమ్మల్ని బయటకు పంపించారు. సో దీనివల్లనే మేము దాంట్లో పార్టిసిపేట్ చేయగలిగాము. పీస్ఫుల్ గా కూడా నేను దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇలా గెలవడం అనేది జరిగింది. ఇంత ప్రతిష్టాత్మక ప్రోగ్రాంకి వెళ్లే అవకాశం లభించడం ఆనందంగా ఉందంటోంది తేజశ్రీ. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తనను అభినందించడం మర్చిపోలేనని చెబుతోంది. అమెరికాలో ఏడాది పాటు నచ్చిన కోర్సు అభ్యసించే అవకాశం దక్కిందని సంబరపడుతోంది. అంత ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అవడం ద్వారా నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. అలాగే ఇండియన్ అంబాసిడర్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియన్ ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని అక్కడ తెలియజేయడంతో పాటు వాళ్ళు నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అక్కడ నచ్చిన కోర్స్ ని మేము చేయొచ్చు. సో అక్కడ 1 year కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను. సీఎం చంద్రబాబు నాయుడు సార్ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిచారు. అక్కడికి పిలిచిన తర్వాత మమ్మల్ని ఆనర్ చేస్తూ, మమ్మల్ని ప్రశంసిస్తూ 1 lakh చెక్ అలాగే ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. సీఎం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఖచ్చితంగా నిలబెట్టమని చెప్పారు. అలాగే ఇలా మిగతా ప్రోగ్రామ్స్ లో కానీ ఇలా బాగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తారని, ఆదుకుంటానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఆయన చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. మాకు కంగ్రాచులేషన్స్ చెప్పి విష్ చేసి జాగ్రత్తగా వెళ్ళి రమ్మని చెప్పారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లోకేష్ సార్ కూడా ఆయన పర్సనల్ గా ఇవ్వడం జరిగింది. తమ ఆర్థిక పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం, ల్యాప్టాప్ ను అందించిందని కృతజ్ఞతలు తెలుపుతోంది తేజశ్రీ తల్లి. మా పాప యుఎస్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయిందండి. 1 year ప్రోగ్రామ్ తను చదువుకుని రావడానికి. తనైతే ఇక్కడే 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సెన్యో స్కూల్లోనే చదివింది. తర్వాత ఐఐటి నీట్ అకాడమీ ఈడుపుగల్లు కాలేజీలో తనకి సీట్ తెచ్చుకుందండి. ఇదంతటికీ కారణం లోకేష్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా పేదరికంలో ఉండిపోకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, విదేశీ విద్యకు కూడా ఆయన సహాయం చేస్తారని మాట ఇచ్చారు.
అలాగే ఇలాగే యువత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తమ తమ రంగాల్లో ముందుకెళ్లాలని ఆయన కోరుతున్నారు. మా పాప ఇలా వెళ్ళడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి. మా మనవరాలు చిన్నప్పటి నుంచి ఇవన్నీ క్లాసుల్లో కూడా ఫస్టే వచ్చేదండి. ప్రతి విషయంలో కూడా అన్ని బాగా చదివిందండి, అన్ని బాగా పాస్ అయిందండి. మరి అందుకే వెళ్తాను కూడా సెలెక్ట్ అయిందంటే ఒక దేవుడిచ్చిన బహుమానం అనుకుంటున్నాను. జీవితంలో ఎదురొచ్చిన కష్టాలు కన్నీళ్లనే ఆదరువుగా చేసుకుని కలల బాటలో పయనిస్తోంది తేజశ్రీ. పట్టుదలతో చదివి అమెరికా స్టడీ టూర్కు వెళ్లే అవకాశాన్ని ఒడిసి పట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తానని అంటోంది ఈ మట్టిలో మాణిక్యం.